ఈ రాష్ట్రం విడిపోవటానికి ప్రధాన కారణాల్లో ఆనాడు కేసీఆర్ చెప్పింది ఏంటంటే నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు అన్నారు. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి ఆయనే ఉన్నాడు. 9.5 అని అన్నాడు కదా. మరి 9.5లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా 5 సంవత్సరాలు ఆయనతో పాటు చాలా సన్నిహితుడు. వాళ్ళిద్దరు కలిసి బిర్యానీలు, ఖుబానీలు తిన్నారు. ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఆస్తుల పంపకంలో జగన్మోహన్ రెడ్డి కనీసం శాసనసభకు కానీ కేబినెట్ కానీ చెప్పకుండా కేసీఆర్ ఏది అడిగితే అది ఆ రోజు అక్కడే కూర్చొని రాసి ఇచ్చేసి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్కి ఆనాడే అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి గోదావరిని శ్రీశైలం దాకా తీసుకెళ్ళడానికి 1 లక్ష కోట్లతో ప్రాజెక్టు తవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ఒక 50,000 కోట్లు, తెలంగాణ ఒక 50,000 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ భూభాగంలో ఆంధ్రప్రదేశ్ డబ్బులతో 50% శ్రీశైలంలోకి నీళ్లు తీసుకెళ్తే అది రాయలసీమకి ఉపయోగపడుతుందని చెప్పి ఇద్దరు మేధావులు ఆ రోజు ఒక పెద్ద ప్లాన్ వేశారు. ఇది మన కుంగిపోయింది చూసారు ఆ ప్రాజెక్టు. ఏం ప్రాజెక్ట్ సార్ అది? తెలంగాణలో కేసీఆర్ గారు కట్టింది. కాళేశ్వరం గురించి మీరు మాట్లాడేది? కాళేశ్వరం ప్రాజెక్టు 1 లక్ష కోట్ల పైన ఖర్చు పెట్టి దేనికి పనికి రాకుండా పడిపోయి ఉంది. అలాగా ఇక్కడ కూడా ఒక ప్రాజెక్టు 1 లక్ష కోట్లతో తవ్వుకొని చిరసగం పంచుకుందాం అని చెప్పేసి అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి చెందిన వాళ్ళతో పాటు మాలాంటి వాళ్ళు, మా పార్టీ మేధావులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తే ఆయన వెనక్కి తగ్గాడు. అసలు అసెంబ్లీలో చాలా గొప్పవాడు కేసీఆర్. ఆయన ఎంతో పెద్ద మనసుతో మన డబ్బుతో తెలంగాణలో ప్రాజెక్టు తవ్వి మనకు నీళ్లు ఇస్తానంటున్నాడని చెప్పేసి పిచ్చి మాటలు మాట్లాడాడు. చివరికి తోక ముడిచాడు. 9 సంవత్సరాల 6 నెలలు అధికారంలో ఉండి కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా కేంద్రంలో 66, 34కి సంతకాలు పెట్టొచ్చి ఇవాళ పదవి పోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడిని, మరి కృష్ణా జలాల్ని మాట్లాడటం ప్రారంభించాడు. అంటే ఆయనకి ఎప్పుడు ఎన్నికలు వస్తున్నాయన్నా, ఎప్పుడు రాజకీయ అవసరాలు కావాలన్నా ఆయనకి చంద్రబాబు నాయుడు, ఆంధ్ర వాళ్ళు ఆ నదీ జలాల వాట గుర్తుకొస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో సఖ్యత ఉన్నప్పుడు ఆయనకి గుర్తురావు. ఈయన కూడా రోజా గారింటికి వచ్చి నగిరిలో చేపల పులుసులో ఇవన్నీ కూడా తిని సస్యశ్యామలం చేసేస్తాను నేను రాయలసీమ అన్నాడు. ఈయనకేం సంబంధం రాయలసీమ సస్యశ్యామలం చేయడానికి? అంటే అధికారంలో ఉంటే ఒక మాట, అధికారంలో లేకపోతే ఒక మాట. వాళ్ళ ఈ వివాదం ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడే ఆ వివాదం. ఎందుకు? నాగార్జున సాగర్ 2 రాష్ట్రాలకు మధ్యలో ఉంది. తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఉంది. అలాగే శ్రీశైలం, ఈ 2 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు 2 రాష్ట్రాలకు మధ్యలో ఉన్నాయి. దీని సంగతి తేలాలా? ఎవరు ఎంత వాటా, ఏ నదిలో ఎంత వాటా అనేది తేలాలా. 2 రాష్ట్రాలు పోట్లాడుకుంటున్నాయి కాబట్టి కేంద్రం అప్రయాణం తీసుకుంది, దాని పెత్తనానికి తీసుకుంది. ఆ రోజు కేసీఆర్ వ్యతిరేకించలేదు, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించలేదు. మేము నిర్ణయాధికారం మేము తీసుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం జీవో ఇస్తే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడలేదు. ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు, కేంద్రం మాట్లాడుతున్నారు. ఆ రోజు మీరు కదా ప్రొటెక్ట్ చేయవలసింది. జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేశాడు? రాష్ట్ర ప్రయోజనాలని ఏ రకంగా ఎప్పుడు అడిగాడు? ఆయన సొంత ప్రయోజనాలు